బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. మనం వచ్చేసి హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ కి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ నిన్ననే బ్లాగ్ స్టార్ట్ చేసిన బైక్ సర్వీసింగ్ అదంతా చేపించా కదా. మీరు ఒకసారి ఆ క్లిప్ చూసేయండి, ఆ తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూ చేసేద్దాం. హైదరాబాద్ లో బేగంపేట్ సర్వీసింగ్ సెంటర్ కి వెళ్తే మాత్రం అక్కడ వచ్చేసి అన్న సర్వీస్ సెంటర్ లో కొంచెం పెయింటింగ్ వర్క్ నడుస్తుంది, బైక్స్ ఏం తీసుకోవట్లేదు అన్నారు. నేను వాళ్ళకి ఒకటే నాన్న రేపు మార్నింగ్ కుంభమేళకు బయలుదేరేది ఉంది, కొంచెం చూసుకొని చేసి అండి అన్నాను. ఓకే అని చెప్పి మన బైక్ తీసుకొని పక్కనే ఉన్న చేతక్ స్కూటీ సర్వీసింగ్ ఉంది, కేటీఎం సర్వీస్ సెంటర్ లోనే పక్కన, దాంట్లో తీసుకెళ్లి చేసేసారు. బట్ వాషింగ్ మాత్రం అక్కడ అవైలబుల్గా లేదు. పర్లేదని నేను బయట వేయించుకుంటానని చెప్పి బయటకు వచ్చి వేయించేసుకున్నాను. బైక్ అయితే నీట్గా అయింది. కిలోమీటర్స్ ఫుల్ రేంజ్ చూపిస్తుంది. సిటీలో తిరుగుతున్నాను. అదే అయితే చేంజ్ అయిపోతుంది మ్యారేజ్ మొత్తం. హైదరాబాద్లో అయితే మార్నింగ్ టైంలో దూరం ఉంటుంది సార్. ఈ ముస్లింలు అయితే మొత్తం ఫాస్ట్గా ఉన్నాయి. మనమైతే మొత్తం సర్వీసింగ్ చేసుకొని ఆల్రెడీ 250 కిలోమీటర్స్ వచ్చేసినాం. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం. ఇవ్వండి లగేజ్ అంతా మరీ అంత ఎక్కువేం పెట్టలేదు నేను బండి మీద. ఓన్లీ టాప్ బాక్స్, మన డ్రోను, మళ్ళీ ఇంకా ల్యాప్టాప్. ఎందుకంటే మనం వెళ్ళేది ఓన్లీ 7 to 6 days మధ్యలోనే. ఓన్లీ టాప్ బాక్స్, దీని మీద బ్యాగ్ పెట్టేసిండే అంతే. ఇక యాక్చువల్లీ ఈ హెల్మెట్ చేంజ్ చేద్దాం అనుకున్నాను కదా, కానీ చేంజ్ చేయలేదు. ఇదే ఉంది ప్రజెంట్ అయితే. నెక్స్ట్ రైడ్ కల్లా ఖచ్చితంగా ఇది అప్గ్రేడ్ చేసుకుంటాను నేను హెల్మెట్, ఎందుకంటే చాలా వెయిట్ ఉంది. మనం ప్రయాగ్రాజ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏందనేది చెప్తాను, ఎందుకంటే ప్రయాగ్రాజ్ వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ ప్లేస్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను చాలాసార్లు వెళ్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు వీలు కాలేదు. ఈసారి అటు నుంచే వెళ్తున్నాం కదా, కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా పర్లేదని చెప్పి అటు సైడ్ కూడా వెళ్తున్నాం. అది ఏందో మీరు తర్వాత చూడండి. ప్రజెంట్ అయితే ఈరోజు మనము 1165 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి. ప్రయాగ్రాజ్కి వెళ్ళాలంటే ఆల్రెడీ 250 కిలోమీటర్స్ వచ్చినాం. మళ్ళీ ఇక్కడ లంచ్ చేసేసి బయలుదేరి వెళ్తాం. యాక్చువల్లీ ఇవాళ 1164 కిలోమీటర్స్ అంటే దానికన్నా ముందే ఒక 100 కిలోమీటర్స్ ముందే ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉంటాం. ప్రయాగ్రాజ్లో నాకు తెలిసినంత వరకు అయితే రూమ్స్ అయితే అంత ఈజీగా దొరికాయి మనకి. ముందే రూమ్ తీసేసుకొని ఎక్కడే మన లగేజ్ అంతా పెట్టేసుకొని నెక్స్ట్ డే ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోయి మనం స్నానం చేసుకొని అక్కడికి వెళ్ళినాక చెప్తాను ఏమన్నా విషయాలు అక్కడ ప్రయాగ్రాజ్ గురించి. ఇదే ఇప్పుడు మన లంచ్, టిఫిన్ కాస్త లంచ్ ఇది. మళ్ళీ మనం మధ్యలో ఏడ లంచ్ చేయం, ఇక సాయంత్రం డిన్నర్ అయిపోతుంది. చూద్దాం ఈ ఎండకి ఎట్లయితుందో. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం. వాడు కూడా టమాటా రైస్ తీసుకుంటుండు. ఓన్లీ టమాటా రైస్ ఎందుకంటే మనం ఈ బోర్డర్ దాటిస్తామంటే ఆల్మోస్ట్ అక్కడ దాల్ చావలే దొరుకుతుంది, చాలా కష్టంగా దొరుకుతాయి ఈ రైస్లు ఇవి. అందుకే ఇప్పుడే ఛాన్స్ ఉన్నది, ఇక్కడ తినేస్తాం. నెక్స్ట్ ఇక డైరెక్ట్ ఏదైనా చపాతి అవి తింటాం. మళ్ళీ ఇక తినేసి బయలుదేరుతాం. ఇప్పుడే మన లంచ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ నాగ్పూర్ దాటిన తర్వాతే మనం ఏదైనా బ్రేక్ తీసుకునేది. బండి నడిపిస్తూ విసుకొచ్చేసింది అసలు, ఎందుకంటే ఒకటేసారి 1100+ కిలోమీటర్స్. అసలు బండి నడిపించి విసుకొచ్చేసింది. కొద్దిసేపు నేను, కొద్దిసేపు మా ఫ్రెండ్ ఇద్దరం నడిపిస్తున్నాం. వ్యూ అయితే చూడండి, అదిరిపోయింది. బ్రిడ్జ్ మీద అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. రోడ్స్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఎక్సలెంట్ ఉన్నాయి అసలు. మళ్ళీ మనం వచ్చేసి ఫారెస్ట్ లోపలికి కూడా ఎంటర్ అయిపోయినాం. నాగ్పూర్ క్రాస్ చేసినాం ఆల్రెడీ ఇందాకనే. ఈ ఫారెస్ట్ దగ్గర అయితే యానిమల్స్ రోడ్ క్రాస్ చేయకుండా మంచిగా నీట్గా ఫెన్సింగ్ కూడా వేసి పెట్టారు. నాకైతే మంచిగా అనిపించింది, ఎందుకంటే వేరే ప్లేసెస్లలో చాలా ప్లేసెస్లో యానిమల్స్ రోడ్ క్రాస్ చేస్తూ ఈ వెహికల్స్ కింద చనిపోయాయి. ఇదైతే కొంచెం మంచిగా అనిపించింది ఐడియా నాకు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. డ్రోన్ వెళ్తుంటే మాత్రం వ్యూ అయితే మస్తు ఉంది. మనమైతే ఇక్కడ డ్రోన్ ఫ్లై చేస్తున్నాం.
మీరైతే డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి. సన్ ఉంది కదా అని చెప్పి డ్రోన్ తీసి ఎగిరేసే లోపే సన్సెట్ అయిపోయింది. అందుకే ఎక్కువ డ్రోన్ షాట్స్ ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ 2 క్లిప్స్ యాడ్ చేసిన. వీటి 2 ఫొటోస్ పెట్టుకున్నాను చూడండి. ఇది సన్ ఉన్నప్పుడు మొబైల్లోనే ఫొటోస్ తీసిండే. సన్సెట్ అయిపోయిన తర్వాత డ్రోన్ ఫ్లై అయింది మనం మొత్తం సెట్ చేసుకునేసరికి. థ్యాంక్ఫుల్ చెప్పరా ఆయన అర్థం థ్యాంక్ఫుల్ మన ఫస్ట్ డేలోనే మనం 4 times పెట్రోల్ ఓపెన్ చేసినాం. ఫస్ట్ టైం వచ్చేసి హైదరాబాద్లోనే ట్యాంక్ ఫుల్ ఓపెన్ చేసేసుకున్నాం. 1136 రూపీస్ అయింది. సెకండ్ వచ్చేసి 1215 రూపీస్ అయింది. తర్వాత మళ్ళీ 1100 రూపీస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 1143 రూపీస్ అయింది. టోటల్ 4 times ఓపించాం ఫ్యూయల్. టోటల్ వచ్చేసి 4597 రూపీస్ అయింది. డే 1 ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి. టైం ఆల్రెడీ 10:30 అవుతుంది. ఎక్కడైనా ఆగి డిన్నర్ చేసేద్దాం. ఇక్కడ మంచి ప్లేస్ కనిపించిందని చెప్పి ఇక్కడ ఆయనం వెజిటేబుల్ రైస్ మళ్ళీ ఇంకా జీరా రైస్ 2 తినేసినాం. ఫైనల్లీ గైస్ మనమైతే రూమ్ కూడా వచ్చేసినాం. మనమైతే ప్రయాగ్రాజ్ దాకా వెళ్ళలేదు, 150 kilometers ముందే ఆగినాం. ప్రయాగ్రాజ్ కన్నా ముందే. ఇప్పుడు డాటా అంతా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని కింద బండిది హ్యాండిల్లో కిందకేమో పడతలేదు. నిన్న సర్వీసింగ్ చేసినప్పుడు ఏం చేసేదేమో తెలియదు కానీ ప్రజెంట్ అయితే అది పడట్లేదు. చూద్దాం నేనన్నా మనం వెళ్ళే ప్లేసెస్ మనం ప్రయాగ్రాజ్లో ఎలా ఉండదు. ఇక్కడ ఎక్కడన్నా షోరూమ్ ఏదంటే అది దొరికితే అది వేయించేసుకుంటాను. తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళేది ఉంది 2 days తర్వాత. అప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కనిపిస్తే అక్కడ పెట్టించేసుకుంటాను అనుకుంటుంది. ప్రజెంట్ అయితే డాటా కాపీ చేసుకొని పడుకొని పోవడమే. రేపు మార్నింగ్ 5 o'clock ప్రయాగ్రాజ్కి అయితే వెళ్ళిపోవాలి. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.